ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి, జయశాలి, జయశాలి. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మా బ్రతుకులో మరో మంచి సమయాన్ని అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. మీ జ్ఞానములోని లోతులను మాకు జీవగ్రంథము ద్వారా వివరించారు. వాటిని ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగింపబడాలని వేడుకుంటున్నాం. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా ఫలం తీసుకురావాలని కోరుకుంటూ యేసువారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విశేషమైన సందర్భాన్ని మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచిండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతేనే అన్నాడు. మీరు విన్నట్టు అనే పదం రాయబడిన చూడండి. మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు అని ఉంది. మీరు అంటే ఎవరు? ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టి అంటే ఎవరు? సువార్త అనేది లేక దేవుని మాటలు, దేవుని జ్ఞానము, దేవుని వాక్యము అనేది ఎంతవరకు దేవుని స్వరూపంలో ఉన్న దేవుని పిల్లలకే, భూమి మీద ఉన్న దేవుని పిల్లలకే అని మనకు అర్థమవుతుంది. కానీ పౌలు గారు ఇక్కడ ఎందుకో ఒక మహా ఉన్నతమైన సందర్భాన్ని గుర్తు చేసినట్టు నాకు అనిపిస్తుంది, మీకు అనిపించాలి. అదేంటంటే, మీరు విన్నట్టు బాగానే ఉంది, మీరు వినాలి, తప్పదు, మీరు మారాలి, దేవునికి అనుకూలంగా మీరు బ్రతకాలి, అది కూడా బాగుంది. కానీ ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు అన్నాడు. ఆకాశం క్రింద ఎన్నున్నాయి? సమస్త సృష్టి అంటున్నాడు. ఆకాశం కింద భూమి మాత్రమే ఉంది,
ఆ భూమి మీద ప్రస్తుతం ఉన్న 630 కోట్లకు పైగా మనుషులే ఉన్నారు అని మనం అనుకుంటే, భూమి మీద ఉన్న సముద్రాలు, ఎడారులు, అరణ్యాలు, ఈ సముద్రములో ఉన్నటువంటి చేపలు, భూమి మీద ఎగిరే పక్షులు, జంతువులు, పురుగులు, ఇవే కాక భూమండలాన్ని విడిచిపెడితే సూర్యుని చుట్టూ పరిభ్రమించి మిగిలిన 8 గ్రహాలు, సూర్యుడు, పాలపొంత నక్షత్రములోని సూర్య కుటుంబం, పాలపొంత నక్షత్ర మండలంలోని కోట్ల నక్షత్రాలు, ఈ పాలపొంత నక్షత్రం తరువాత మరో నక్షత్ర మండలం, ఆ నక్షత్రం మరో నక్షత్ర మండలం, ఇలా సుమారు 6000 నక్షత్ర మండలాలు ఆకాశం క్రింద ఉన్నాయని అంచనా. ఈ ఆకాశం క్రింద ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయని ఈరోజు ఆధునిక శాస్త్రం చెబుతుందంటే, 6000 నక్షత్ర మండలాలు, నక్షత్రాలు కాదు, కోటాను కోట్ల నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వీటికి కూడా మండలాలు ఉన్నాయి. ఒక జిల్లాలో మండలాలు, తాలూకాలు ఎలా ఉంటాయో, ఆకాశము క్రింద ఉన్న నక్షత్ర రాశులలో మండలాలు ఉన్నాయి. ఈ ఆకాశము క్రింద ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలు, అందులో ఒక సూర్య కుటుంబం, అందులో కొన్ని గ్రహాలు, వాటికి ఉన్న ఉపగ్రహాలు, ఆ తరువాత భూమి, ఆ భూమి చుట్టూ పరిభ్రమించే చంద్రుడు, ఆ భూమి మీద ఎన్నో ఎడారులు, అందులో జీవులు, మహాసముద్రాలలో జలచరాలు, జల జంతువులు, అరణ్యాలలో మృగాలు, ఆకాశాన్ని ఎగిరే పక్షులు, ప్రవహించే సెలయేళ్ళు, మొక్కలు, ఇదంతా భూమి మీద ఉన్న సృష్టి. ఈ భూమికి ఇరువైపులా గ్రహాలు, సూర్యునితో సూర్యుని కుటుంబంగా, అది కొంత సృష్టి. ఆ తరువాత పాలపొంత నక్షత్ర మండలం, అది ఒక సృష్టి. ఆ తరువాత విశాలమైన ఆకాశం క్రింద ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలు, వాటి మండలాలు. ఇప్పుడు చదవండి. ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు అంటాం చూడండి. భూమి మీద ఉన్న మనిషికి దేవుని జ్ఞానం అవసరమా, లేదా ఆకాశము క్రింద ఉన్న సృష్టి అంతటికీ సువార్త అవసరమా? మీ బైబిల్ ఓపెన్ చేయండి, అది ఎంత వాస్తవం మీరు చూడండి. ముందన్నాడు, పునాదు మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, కొలసి 1:23, మీరు విన్నట్టు మనుషులు గనక మనం వింటున్నాం, దేవుని స్వరూపమందు చేయబడ్డాం గనక మనం వినాలి. ఇది వాస్తవం, ఇది తప్పదు. కానీ ఇంకెవరు విన్నారో, ఎందుకు విన్నారో, ఎందుకు వినవలసి వచ్చిందో, ప్రకృతికి కూడా సువార్త అవసరమా, సృష్టికి కూడా దేవుని జ్ఞానము తెలుసుకొనుట అవసరత ఉన్నదా అనే ప్రశ్నలు మళ్ళీ వస్తున్నాయి చూడండి. ఆ వచనం ఆయన ఏం కాకుండా పడేసాడే తప్ప, నిజంగా మనం ఆలోచిస్తే మన మెదడులోని నరాలన్నీ కదిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఈ బైబిల్ను చదువుతుంటే. సువార్త అన్నది కేవలము మానవునికే అని మనం అనుకుంటే, దేవుని స్వరూపమందు చేయబడిన నరునికే సువార్త, దేవుని జ్ఞానము, దేవుని మాటలు అని మనం అనుకుంటే, ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినది అంటున్నాడేంటి? ఆకాశముకు
దేవుని వాక్యం అవసరమా? దాని క్రింద ఉన్న కోటానుకోట్ల నక్షత్రాలకు ఆయన మాటలు అవసరమా? పాలపుంత నక్షత్ర మండలంలోని సూర్య కుటుంబానికి ఆయన మాటలు అవసరమా? సూర్య కుటుంబంలోని భూగ్రహానికి ఆయన మాటలు అవసరమా? భూగ్రహం మీద ఉన్న సముద్రాలకు, అరణ్యాలకు, ఎడారులకు, వాటిలో నివసించే సకల కోటి జీవరాశులకు, వాటికి కూడా సువార్త ప్రకటింపబడినదా? వాటికి కూడా దేవుని జ్ఞానం అవసరమా అనేది ఒక ఆందోళనకరమైన సందర్భాన్ని మనం చదువుతున్నాం. చాలా వండర్గా ఉంది కదండి ఇది. ఈ మాట చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మీరు ఏమనుకుంటున్నారో కానీ ఎంత వండర్గా ఉందంటే, మీరు విన్నట్టు, అది అండర్లైన్ చేశారు కదా, మీరు విన్నట్టు బాగుంది, మీరు విన్నట్టు బాగుంది. ఇంకెవరు వినాలని చెబుతున్నాడు కింద, ఇంకెవరు వినాలని చెబుతున్నాడు? ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టి అన్నాడు. అంటే మనము నివసిస్తున్న ఈ ప్రకృతి, మనము జీవిస్తున్న ఈ పంచభూతాల మధ్య, లేదా ఈ ప్రకృతి ఒడిలో ఏ దేవుని పిల్లలు వినవలసిన మాటలో ఆ మాటలను ప్రకృతి కూడా విన్నది అని చెబుతున్నాడండి. మార్క్సు వార్త తొందరగా తీయండి. మార్క్సు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్క్సు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తు అంటున్నారు అపోస్తలులతో, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి, లోకం అంటే అక్కడ మనుష్యులను మనం అనుకుందాం. సర్వలోకానికి వెళ్ళటం అంటే సర్వ మానవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అంటున్నాం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఇటు మరలా సర్వలోకానికి వెళ్ళండి అంటే మనుషులందరి యొద్దకు వెళ్ళండి, బాగుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి, బాగుంది. కానీ రెండో పదం ఏంటి? సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఎంతకాలం మనం పల్లెటూళ్ళు అంట, గట్టులంట, పుట్టలంట తిరిగి అమాయకులైన ప్రజలకు మనం సువార్త చెప్పాం. ఇప్పుడు ఇటు సృష్టికి చెప్పమంటున్నాడు అనిపిస్తుంది కదా మీకు? అవునండి. దేవుని జ్ఞానం, దేవుని మాటలో ఏ మానవుడు వినలేదో, వినలేని వాని వైపు మీరు చూడకుండా వినున్నట్టుగా కనబడని ప్రకృతి మీరు చెప్పే ప్రతి మాట వింటుందని మర్చిపోకండి. పత్రిక చదువుతాడు, న్యూస్ పేపర్ చదువుతాడు. ఆ న్యూస్ పేపర్లో పెట్టే దేవుని పత్రిక మాత్రం చదవడు. పెళ్లి కూతురులు ఎక్కడ ఖాళీగా ఉన్నారు, పెళ్లి కొడుకులు ఎక్కడ ఖాళీగా ఉన్నారు. మ్యారేజ్ లింక్స్ అట. వీళ్ళకి ఏం పేర్లు తెలుసండి? మ్యారేజ్ లింకు. లింక్ తగిలించుకుంటే కొంప మునిగిపోతుందని తగిలించుకున్న తర్వాత మనకు అర్థమైంది. ముందు అర్థమైతే లింకులు తగిలించుకోం. భార్య లింకు, పిల్లల లింకులు, మనవళ్ళ లింకులు, మనవరాల లింకులు. ట్రైన్ పెద్దదైపోతుంది. మధ్య చూడండి, ఇండియన్ రైల్వేస్లో ఇన్నాళ్ళు చాలా తక్కువ కంపార్ట్మెంట్లు ఉండేవి. ఇప్పుడు ప్లాట్ఫారాలు పొడవు చేసేసి దగ్గర ఎన్ని కోచ్లు పెడుతున్నారండి బాబు, ఈ చివరి నుంచి ఆ చివరికి. లింకులు ఎక్కువ అవడం వల్ల ఇంజిన్కి స్ట్రెయిన్ ఎక్కువ అవుద్ది. అవునా? పెట్టెలు ఎక్కువ అయితే ఇంజిన్కి ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుందా లాగటం? శక్తి ఎక్కువ కావాలి. శక్తి ఎక్కువ కావాలంటే ఖర్చు అవుతుంది శక్తికి. కనుక మనకు లింకులు ఎక్కువ అనుకోండి, ఏమైపోతాం మనం? మరి పవర్ వీక్ అయిపోద్ది. దేవుని పిల్లలారా, ఏ మనిషికైతే దేవుని జ్ఞానాన్ని నేర్పించాలని మనం వెళుతున్నామో
ఆ మనిషి వినలేదని మనం అనుకున్నప్పుడు వినినట్టుగా కనబడక వినే ప్రకృతి మీ మాటలు వింటుంది అని మర్చిపోకండి. ఎందుకు వింటుందో తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్తే థ్రిల్ ఉండదు. ప్రకృతి వింటుంది. ఎందుకంటే ఇక్కడ మాట చదవండి, ఈ మార్క్స్ 16:15 అపోస్తులతో అంటున్నాడు, మీరే సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి. లోకం అంటే ఇక్కడ మనుషులు, లోకంలో ఉన్నది మనుషులు. సర్వలోకానికి వెళ్ళండి. సర్వలోకానికి వెళ్ళిన తర్వాత మనుషులందరికీ చెప్తూ సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సృష్టికి, ఎవరికి? సృష్టి వింటుందా అండి? సృష్టి వింటుందా? పదార్థం అండి. సృష్టి అంతా మ్యాటర్. సైన్స్ అంటుంది దీన్ని మ్యాటర్ అంటుంది. అందులో విజిబుల్ మ్యాటర్, ఇన్విజిబుల్ మ్యాటర్, రెండు రకాలు. కనిపించే పదార్థంలో ఇప్పుడు ఈరోజు మనకు కనిపిస్తున్న సూర్య కుటుంబం, నక్షత్ర మండలాలు, ఆకాశం. కనిపించిన పదార్థం ఉంది, డార్క్ మ్యాటర్ అంత, దాని చీకటి పదార్థం. అది 90 పాళ్ళు ఉందండి. 10 పాళ్ళే మీకు కనిపించే నక్షత్ర మండలాలను, ఈ సూర్య కుటుంబం, ఈ భూమి మీరు ఈరోజు చూస్తున్నది ఇదంతా కూడా 10 పాళ్ళే. 90 పాళ్ళు విశ్వంలో కనిపించని పదార్థముగా డార్క్ మ్యాటర్గా ఉంది. పిడి సుందరరావు ఈ కార్యక్రమం చేశాడా? ఈ మాటలు చెప్తున్నాడా? చెబుతున్నాడు. అమెరికా వాళ్ళకి వినపడుతుందా? వినపడుతుంది. ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళకి వినపడుతుంది. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి వినపడుతుంది. ఆఫ్రికాలో ఉన్న వాళ్ళకి వినపడుతుంది. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి వినపడుతుంది. వినబడే వాళ్ళందరిలో యాక్షన్ అండ్ రియాక్షన్ ఎలా ఉందో చూడమన్నాడు దేవుడు. వినుచున్న వీరిలో ఏ రకమైన మార్పు, పరివర్తన వస్తుందా లేదా రికార్డ్ చేయమన్నాడు. ఎవరిని? నా మెసేజ్ మా వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. ఫిల్మ్లో రికార్డ్ అయిపోతుంది, వీడియోలో రికార్డ్ అవుతుంది, ఆడియోలో రికార్డ్ అవుతుంది. మరి దేవుడికి కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ కావాలి కదా. మరి ఆయన చెప్పించాడా లేదనేది ప్రపంచానికి తెలియాలి కదా. ఏం చెప్పకుండా మమ్మల్ని ఇలా నరకానికి తోసేయడం బాగుందా ప్రభు అని అడగడా? వీడు మేధావి, మనిషి మేధావి. ఎందుకురా తిన్నావంటే నేను ఎందుకు తిన్నాను, అదిగో నువ్వు ఇచ్చావు, అదే నాకు ఇచ్చింది పండు అన్నాడు. మనిషి మేధావి. వాడు చేసిన తప్పు వాడు ఒప్పుకోవడం లేదు, భార్య మీదకి నడుతున్నాడు. అలాగని భార్య మీదకి నెట్టాడు, నువ్వు ఇచ్చావు కనుక నీదే తప్పు అంటున్నాడు. కనుక దేవుడికి ఎవిడెన్స్ కావాలి. ఆయన ఈ సమాజానికి మహాజ్ఞానాన్ని ప్రకటించాడా లేదా? దానికి ఎవిడెన్స్ ఎవరు? మన ఆడియో క్యాసెట్లు, మన వీడియో సీడీలు అవసరం లేదు ఆయనకి. ఆయనకున్న ఎక్విప్మెంట్ ఆయనకుంది. ఆయన దగ్గర ఉంది. ఆయన చాలా జాగ్రత్త అయినాడండి. నువ్వేం జాగ్రత్త అయినాడు? నీకు ఆయన చెప్పాడా లేదా? ఇంతవరకు మీరు ఈ ప్రపంచంలో విన్న మాటలు, దేవుని వాక్యం, ఇవి మనుషులకు మాత్రమే పరిమితం అని మీరు అనుకున్నారు. కానీ ఈ రోజు నుంచి మీరు ఒకటి గమనించాలి. మనం ఆడే ప్రతి సత్యపు మాట బైబిల్ నుండి అది ప్రకృతి వింటుంది. అది ప్రకృతి వింటుంది. అది దేవుని కార్యక్రమం, అది దేవుని ప్రాజెక్ట్, అది దేవుని భారీ ప్రణాళిక. ఆయన ఎందుకు చేసుకుంటున్నాడు? ఎందుకని తర్వాత ఎందుకో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:9. ఎప్పుడు మీరు చదువుతున్న బైబిల్ ఇది? ఎప్పుడు చదువుతున్నది మనమే, కానీ ఇప్పుడు మనం ఆలోచించలేదు దీని గురించి ఇంత తీవ్రంగా. కానీ వాళ్ళు ఆలోచించండి. 9వ వచనం, మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపడ ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును, నెంబర్ 1 లోకమునకును, నెంబర్ 2 దేవదూతలకును, నెంబర్ 3 మనుషులకును వేడుకగా ఉన్నాము. 3 చెప్పాడు చూడండి. ఎవరెవరు? లోకమునకును, దేవదూతలకును, మనుషులకును. అంటే మనం ఎంతమంది కనిపిస్తున్నామట? మన ప్రయాసము, మన పోరాటము, దేవుని కొరకు పడే మన ఆరాటం ఎంతమంది గమనిస్తున్నారట? మనుషులకును, దేవదూతలకును, లోకమునకును అంటున్నాడు చూడండి.
లోకం అంటే ఇక్కడ సృష్టి. ఈ వాక్యంలో లోకం అని, ఎందుకంటే ఇక్కడ మనుషులను వేరేగా అన్నాడు, దేవదూతులను వేరేగా అన్నాడు, లోకం అని వేరేగా అన్నాడు. లోకము, దేవదూతలు, మనుష్యులు మేము వేడుకగా కనబడుతున్నాం దేవుని కోసం. మహాజ్ఞానాన్ని ప్రకటించటంలో మా వాక్యాన్ని మనుషులు వింటున్నారు, మా మాటలు దేవదూతలు వింటున్నారు, మా మాటలు సృష్టి లోకము వింటుంది. ఈ గోడలు, ఈ రేకులు, ఈ లైట్లు, ఈ చెట్లు, ఈ చేమలు, ప్రకృతి అంటే ఎంతవరకు వినబడుతుంది? మీకోసం చాలా చిన్న యాంప్లిఫైర్ పెట్టాం మేము బయట వరకు వినబడడానికి. కానీ నా గొంతు ఎక్కడి వరకు వినబడుతున్నారు తెలుసండి? ఆకాశపు అంచు. సర్వసృష్టి అంటే అర్థమేంటి మరి? సర్వసృష్టి చివరున్నానికి వినబడుతుందని అడుగుతాం అప్పుడప్పుడు. ఆ చివరున్నానికి వినబడుతుందా అంటాం. చేయిస్తారు, వినబడుతుందయ్యా, లేదంటే వినబడటం లేదయ్యా అంటారు. ఇప్పుడు ఆకాశానికి వినబడుతుందా? నువ్వు మనసులో అనుకున్నా అది ఆకాశపు అంచుకు వినబడుతుంది. చదవండి ఎంతమందికి? 3 క్యాడర్స్. 1 మనుషులకు, 2 దేవదూతలకు, 3 లోకానికి అన్నాడు. చూడండి, లోకానికి. ఆయన మాటలు ఆత్మ, ఆయన మాటలు ఆత్మ జీవం. ప్రకృతి వింటుందంటారా? చెట్లు వింటాయా? జంతువులు వింటాయా అండి? ఏమంటే మట్టి వింటుందా అండి? మట్టి వింటుందా? మట్టి వింటుందా? విందు అనుకుంటాం. ఏమంటే చెట్లు వింటాయా? వినవు అనుకుంటాం. చేమలు వింటాయా? వినవు అనుకుంటాం. కానీ అవన్నీ వింటున్నాయి అంటున్నాడండి. అవన్నీ వింటున్నాయి అంటున్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటల్లో ఆత్మ ఉంది. 6:63 యోహాను సువార్త. 6:63 యోహాను సువార్త మీరు చదివితే బైబిల్లో 6:63 యోహాను సువార్తలో ఆయన మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. ఆయన మాటల్లో ఏముందండి? ఆత్మ ఉంది, జీవం ఉంది. బాగా వినాలి. ఆయన మాటల్లో ఏముంది? ఆత్మ ఉంది, జీవం ఉంది. నీకేముంది? ఆత్మ ఉంది. మనం అంటున్నాం కదా మనకి ఆత్మ ఉందని. మనలో ఆత్మ ఉంటే, మనకి దేవుడు ఆత్మ పంచిస్తే, ఆయన మాటలలో కూడా ఏమున్నాయట? ఆత్మ ఉన్నది, జీవం ఉన్నది. 6:63 అదేనండి. హెబ్రీ 11:3 ఏమంటున్నాడు మరి? హెబ్రీ 11:3 ఏమంటున్నాడు? హెబ్రీ 11:3 ఏమంటున్నాడు? ప్రపంచములు దేవుని మాట వలనే నిర్మాణమయ్యా అంటున్నాడు. చూడండి, ఈ విశ్వం అంతా, ఈ కోటానుకోట్ల నక్షత్రాలు, పాలపుంత నక్షత్ర మండలం, అందులో సూర్యకుటుంబంలో భూమండలం మీద ఉన్న ఈ కోట్ల మంది ప్రజలు, ప్రకృతి, లేదా చెట్లు, జంతువులు, పక్షులు, చేపలు, ప్రపంచములు. ఒక జంతు ప్రపంచం, ఒక వృక్ష ప్రపంచం, ఒక పక్షుల ప్రపంచం. సీ వరల్డ్ అంటాడు, సముద్ర ప్రపంచం. ప్రపంచం ఏదో కంగారైపోకండి. జంతు ప్రపంచం అనగానే జంతువులకు సంబంధించింది అదంతా. పక్షుల ప్రపంచం అంటే పక్షులకు సంబంధించింది అదంతా. మనుషుల ప్రపంచం అంటే మనుషులకు సంబంధించింది ఇదంతా. ఆయన వాక్యము వలన ప్రపంచములు, చదవటి బైబిల్లో, ప్రపంచములు ఆయన మాట వలన నిర్మాణమైనవి అన్నాడు. ఎందుకు? ఆయన మాటల్లో ఏముందని? ఆత్మ ఉంది, జీవం ఉంది. అంటే ప్రకృతిలో ఆత్మ జీవం ఉందంటారా? ప్రకృతిలో ఆత్మ జీవం ఉందా? పక్షుల్లో ఆత్మ జీవం ఉందా? జంతువుల్లో ఆత్మ జీవం ఉందా? భూమండలంలో ఆత్మ జీవం ఉందా? నక్షత్రాల్లో ఆత్మ జీవం ఉందా? ఆకాశంలో ఆత్మ జీవం ఉందా? ఏమండి, జగదీష్ చంద్రబోసు వృక్షాలలో కూడా ప్రాణం ఉందని నిరూపించాడండి. అందుకే నోబెల్ బహుమతి ఇచ్చింది ప్రపంచం. నోబెల్ బహుమతి జగదీష్ చంద్రబోస్కి ఇచ్చింది. ఎందుకంటే వృక్షాలకు కూడా ప్రాణం ఉందని. చాలా చిన్న విషయం కదని చెప్పాడు ఆయన చాలా చిన్న విషయం చెప్పాడు, కానీ దానికి నోబెల్ బహుమతి ప్రకటించారు. కానీ ఈరోజు బైబిల్ అంటుంది వృక్షాలకే కాదయ్యా, నా మాట వలన కలిగిన ప్రకృతిలోని ప్రతి అణువుకి ఆత్మ ఉంది, జీవం ఉందన్నాడు. నేల ఎందుకు పండాలి?
సముద్రుడు ఎందుకు వేడెక్కాలి? సూర్యుడు ఎందుకు మండాలి? చంద్రుడు ఎందుకు ప్రకాశించాలి? భూమి ఎందుకు తిరగాలి? నక్షత్రాలు ఎందుకు పరిభ్రమించాలి? ప్రకృతి ఎందుకు తిరగాలి? విశ్వం అంతా చక్రంగా ఎందుకు తిరగాలి? ఆలోచిస్తున్నావా? ఏముంది? బండి ఎందుకు కదలాలి? పెట్రోల్ ఉంది. పెట్రోల్లో ఏముంది? శక్తి. శక్తి ఎవరు? అదే జీవం. అదే కదలికిచ్చింది నీకు. నీలో ఉన్న రక్తం నీ కదలికిస్తే, ఒక బండిలో ఉన్న పెట్రోలు డీజిలు దాన్ని కదలికిస్తే, వాటిని కలిగించిన ఈ నేల జీవం కలిగిన మాటలో నుంచి వచ్చిందని మర్చిపోవద్దు. నువ్వు ఎక్కే మోటార్ సైకిల్ కానీ, నువ్వు ఎక్కే కారు కానీ, నువ్వు ఎక్కే రైలు కానీ, విమానం కానీ, ఈ వాటి యొక్క ముడిసరికంతా ఎక్కడి నుంచి వచ్చింది? భూమండలం నుంచి, భూమిలో నుంచి. భూమిని తవ్వారండి. ఒక అల్యూమినియం, ఐరన్ అయినా, వెండి అయినా, డైమండ్స్ అయినా, ఏదైనా అన్నీ కూడా ఈ ప్రకృతిలోనివే, భూమిలోనివే. ఈ భూమిలో నుంచి వచ్చిన వాటి అన్నింటినీ ఒక విమానంగా చేశాడు. ఈ భూమిలో నుంచి వచ్చిన ఆయనని దానికి ఇంధనంగా పోశాడు. ఎగరడం మొదలుపెట్టాడు. అలా ఎగరడానికి కారణం ఆయన మాటల్లో జీవం ఉంది. నువ్వు వేసి విత్తనం ఎందుకు పండాలి? ఆ పంట ఏదో నువ్వు చంద్రమండలం మీద ఎందుకు వేయకూడదు? ఆ చంద్రమండలం ఎందుకు నీకు పంట పండించకూడదు? పండుతుంది చౌడు నేల. ఆ పండే గుణాన్ని దేవుడు నేలకు మాత్రమే ఇచ్చాడు కనుక అర్థమైందండి. కనుక ఆయన మాట వలన కలిగిన ప్రకృతి, విశ్వానికి జీవం ఉంది, ఆత్మ ఉందని చెప్తున్నాడు. వచనాలు చూద్దామా? ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండం 7వ అధ్యాయం 15 వచ్చిన ముందు చదవండి, తర్వాత 25 చదువుదురు కానీ. ఆదికాండం 7వ అధ్యాయం 15 వచనం. జీవాత్మ గల సమస్త శరీరులలో మనుషులు కాదు, రెండేసి వాడలోనున్న నోహునద్దకు ప్రవేశించే జంతువులు ఇవన్నీ. మరలా చదవండి. జీవాత్మ గల సమస్త శరీరులు, జంతువులు, పక్షులు, పురుగులు. మరలా జీవాత్మ గల సమస్త శరీరులు, రెండేసి జతలు ఆడమగ వాడలోనున్న నోహు యొద్దకు వచ్చాయి. 22వ వచనం. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోను నాసికములో ముక్కులో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాయి జలప్రళయంలో. వాటికి జీవాత్మ ఉంది. మరి నీకే ఉంది? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీకే ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును, జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. మరి నీకు దానికి తేడా ఏంటి? నాసికారంధ్రములో జీవాత్మ కలిగినవన్నీ చచ్చిపోయాయి అన్నాడే దేవుడు. వాటికి కూడా జీవాత్మ ఉంది, నీకు కూడా జీవాత్మ ఉంది. ఆలోచించండి. ఆదికాండం 1వ అధ్యాయం ఆత్మయు జీవము గల ఆయన మాటలో భూమితో చెబుతూ ఏమంటున్నాడు? భూమిని పండించమని అంటున్నాడు. 1వ అధ్యాయం 24 వచ్చిన మధ్య వచనాలు చూడండి. 1వ అధ్యాయంలో 24 వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక. కన్నదెవరు? నేల తల్లి. నేల తల్లి. నువ్వే తల్లిని అనుకుంటున్నావా? నేనే తండ్రిని అనుకుంటున్నానా? నువ్వు తల్లి అనుకుంటున్నావా? నేను తండ్రిని అనుకుంటున్నానా? మనం పుట్టింది ఆ నేల తల్లిలో నుంచి. నీకు వచ్చిన ఈ ఆకారాన్నే, ఈ మట్టి శరీరాన్ని దేవుడు తీశాడు. ఎక్కడి నుంచి? మట్టిలో నుంచి. మట్టి ఆకారం ఇది. ఇకపోతే జంతువులను ఎలా కలిగించాడు? ఎవరిని కనమన్నాడు జంతువుల్ని? మళ్ళా చదువుతాడు చూడండి 24 వచనం. వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికాడు. ఏమండి? తర్వాత గడ్డిని, తర్వాత ఏమన్నాడు చూడండి.
25 ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను పశువులను నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. 29వ వచనం, భూమి మీద విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం. ఎవరిని పుట్టించమన్నాడు? వీటిని కూడా భూమిని. గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము భూమి మొలిపించునుగాక అన్నాడు. 12వ వచనం, భూమి మొలిపించునుగాక. గడ్డిని విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాడు. సరే, సివి రామన్ ఎప్పుడు చెప్పాడు? మొన్న చెప్పినందుకు అతనికి నోబెల్ బహుమతి ఇచ్చారు. దేవుడు రాయించిన మహాగ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ మహాజ్ఞానం రాయబడింది. అది పుడుతుంది, అది బ్రతుకుతుంది, అది చలిస్తుంది, అది చచ్చిపోతుంది. కదిలితేనే జీవం ఉంది, కదలకపోతే జీవం లేదా? ఈరోజు బైబిల్ అంటుంది ప్రకృతిలోని ప్రతి అణువులో జీవం ఉంది, ఆత్మ ఉంది అంటున్నాడు ఈరోజు దేవుడు బైబిల్లో. ఎంత గొప్ప సంగతి అండి! ఎందుకు ఉండాలి అందులో? నీలోనుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే మనం ఆశ్చర్యపోతామండి. నువ్వే వినాలి అనుకుంటే ఎలాగా? నువ్వే వింటావు అనుకుంటే ఎలాగా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని వినమంటున్నాడు? ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎగ్గు. అంటే వింటుంది అన్నమాట. నేల, ఆకాశం వింటుంది, భూమి వింటుంది. భూకేంద్ర సిద్ధాంత ప్రకారం భూమి కేంద్ర స్థానం అయితే ఆకాశం దాని చుట్టూ ఉంది. విశ్వంలో కేంద్ర బిందువు భూమండలం అయితే చుట్టూ ఉన్న విశ్వం ఆకాశం, అందులో ఉన్న పదార్థాలు కోటాను కోట్ల నక్షత్రాలు. కనబడి ఈ 10% కాక కనబడిన 90 పాళ్ళు డార్క్ మ్యాటర్, చీకటి పదార్థం. ఆకాశం ఆలకించు అంటే అన్నీ ఆలకించమని. ప్రత్యేకంగా భూమిని ఎందుకంటానంటే నువ్వున్నావు కనుక అక్కడ. ప్రత్యేకంగా భూమికి ఎందుకు చెబుతున్నాడంటే కేంద్ర స్థానం కనుక అది. ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎగ్గు. విను నా మాటలు విను. ముందు ఆయన మాట్లాడాడు, తర్వాత నిన్ను మాట్లాడమంటున్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ముందు నేను మాట్లాడాను, ఇప్పుడు మీరు మాట్లాడండి. వెళ్ళి ఎవరితో మాట్లాడాలంటున్నారా? మాట్లాడండి. మీరు వెళ్ళి మాట్లాడండి. వాడు వింటాడో విండో నాకు వదిలేయి, నువ్వు వెళ్ళి చెప్పడికి ఒకసారి చెప్పు. విన్నాడా? సరే, లేకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. భక్తి మాలవలసిన పని లేదు ఎవరినే. దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తావు రారా బాబు అని ఎవరిని బ్రతిమాడకండి. ఎవరు మా గుడికి రండి అని ఎవరికి దుకాణం పెట్టకండి, పబ్లిసిటీ ఇవ్వకండి. వచ్చాడా, వింటాడా, విన్నాడా, నేర్చుకుంటాడా, మారతాడా, మారకపోతాడా, పోతాడు, అందులోనే ఉంది. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎవడి వల్ల బతికేది లేదు. మనం దేవుడు మనల్ని కన్నాడు, దేవుడు మనల్ని పెంచుతున్నాడు, దేవుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు. మనుషుల జాలి, దయ, కనికరం ఎవరిది అవసరం లేదు. రాజులను కానీ మనుషులను కానీ నమ్ముకున్నట్టు కంటే మిగతా సంగతి తెలుసు. మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవి యొగ్గి వినుడి. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి ఇది. ఏంటండి ఇది? దేవుని మాటలేనా ఇవి? ఎవరితో నుండి మాట్లాడుతున్నాడు ఆయన? నేలతో మాట్లాడేవాడిని పిచ్చివాడు అంటారు, ఆకాశం తిరిగి మాట్లాడేవాడిని పిచ్చివాడు అంటారు, మనుషులతో మాట్లాడేవాడిని మంచివాడు అంటుంది లోకం. దేవుడు పిచ్చోడా? సమస్త జనులారా ఏమంటున్నాడు? సకల జనులారా ఆలకించండి అని వీళ్ళతో చెప్పి, భూమి నేను వీళ్ళతో ఏమి చెప్పుచున్నానో నీవును నీలో ఉన్న సమస్తము, జంతువులు, పక్షులు, చేపలు, మొక్కలు, పురుగులు, నేను నా పిల్లలతో ఏమి చెబుతున్నానో ఆ మాటలు నీవు వినాలి, నీలో ఉన్న సృష్టి అంతా వినాలి. ఎందుకు? సాక్ష్యం కావాలి. నాకు సాక్ష్యం కావాలి. దొంగ వీడు, రేపు పొద్దున్న నేను చెప్పలేదంటాడు. వీడు దొంగ, ఈజ్ ఎ క్రిమినల్. ఏమంటే పులి క్రిమినలా? సింహం క్రిమినలా?
అది క్రూర జంతువు అంటామండి. అది కనబడితే మనం చంపేస్తుంది అంతే. వేషాలు వేసి నాటకాలు ఆడి తోకాడించుకొని వచ్చి కరిచేది మనల్ని, మోసం చేయదు మనల్ని. దానిలో మోసం లేదు. మోసం ఎవరిలో ఉంది? మనమే మెత్తగా ఉంటాం. మాయ ఇస్ ఎ క్రిమినల్. నిన్న ఈనాడు మీరు చూస్తే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. వాళ్ళు ఎవరు ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్స్, వాళ్ళకు వచ్చిన ఆదాయం పన్ను, వాళ్ళకి ఇచ్చే జీతం మీద వాళ్ళు ట్యాక్స్ కట్టడం లేదని రాశాడండి, హెడ్లైన్స్లో రాశాడు. ఈ శాసనాలు చేసే వీరే శాసనాలను అతిక్రమిస్తున్నారా? ఎవరు మాట్లాడతారా? ఎక్కడ దొంగలు అక్కడ గప్చం. అపోజిషన్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సైలెంట్ అయిపోతారు, కాంగ్రెస్ వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ఇద్దరు కలిసి కట్టాలి కదండి. 4,500తో వాళ్ళ జీతం అండి. వాళ్ళ జీతం అంటే 4,500. 4,500 కార్ అలవన్స్, క్వార్టర్ అలవన్స్, వాళ్ళకి అలవన్సులు అన్నీ తీసుకుందా టోటల్ వేసాడంటే 43,000 జీతం. ఎంత? రామారావు గారు ఉన్నప్పుడు నేను రూపాయి తీసుకున్నాను మీది 4,500లో, కిందవన్నీ తీసుకున్నాడు. నా జీతం రూపాయి అన్నాడు. అబ్బాయి అంత మంచోడు అనుకున్నామ్మా. కానీ వీళ్ళు ఎవరట పన్నులు కట్టరట ఎగవేతలో. అదే నువ్వు ఉద్యోగస్తుడు అనుకో, 8 రోజులు 8 గంటలు కష్టపడతావు. ఒక ఆయన కుటుంబం పోషణ కొరకు మరొక 2 గంటలు ఓవర్ టైం చేస్తావు. ఎంతో బాధతో వేదనతో కష్టపడి నువ్వు సంపాదించిన నీ సంపాదన మీద ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు. అంతే, 10 రూపాయల బ్యాగే 20 కట్ చేసేస్తాడు ముందు. ఎవరిని అడుగుతావు? గవర్నమెంట్ అది ప్రభుత్వం, శాసనాలు చేసే ప్రభుత్వం అది. అది ఎవరికి లోపడతావు? కానీ అక్కడ ఉన్నవాడు అందరూ పన్ను ఎగవేతే దొంగలు. మనుష్యులు అలాంటి వాళ్ళు. నరజాతి అలాంటిది. అది మంచి జాతి కాదు. ఇది సింహము జాతి మంచిదే. అది సింహము. పులి, అది పులే, ఎప్పుడు పులే. మనిషి అమ్మఒడు మంచోడే కదా చెప్పలేం బాబా అన్నాడు. పులిని చూస్తే భయపడిపోతాం, మంచిది కాదు. ఓపెన్ అది. పాము చూస్తే భయపడిపోతుంది, మంచిది కాదని. మనిషిని చూస్తే అలా చూస్తాం కాసేపు, మంచోడా కాదా, వెళ్ళాలా వద్దా, అడగాలా వద్దా, అన్నీ డౌటే. మన చూడగానే అందరికీ డౌటే. అందుకే దేవుడు అంటున్నాడు, మీకా 1:2 ఏమంటున్నాడు? మరలా సమస్త జనులారా ఆలకించండి. భూమి నీవు కూడా, నీలో ఉన్న సృష్టి, నీలో ఉన్న సముద్రాలు, నీలో ఉన్న చెరువులు, నదులు, పుట్టలు, గుట్టలు, మెట్టలు, కొండలు, ఇంకా సముద్రాలు, చేపలు, చెట్లు, మొక్కలు, పురుగులు, అన్నిటికీ స్టడీ చెప్పు. నేను మాట్లాడుతున్నాను నా పిల్లలతో. దొంగలు నాకు సాక్ష్యం కావాలి. నేరం చేసేటప్పుడు అటు ఇటు చూస్తాం, ఎవరు లేరు అనుకుంటా. ఎర్రోళ్ళు మీరు. తప్పు చేసేవాడు, పొరపాటు చేసేవాడు అటు ఇటు చూస్తారా, ఎవరు లేరు. ఎంత పిచ్చోడు, ఎంత పిచ్చోడు. కోటాను కోట్ల జీవరాశులు కనబడిన పదార్థం అంతా నీ మీద నిఘా వేసిందిరా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు అమాయకుడు ఎవడు చూడటం లేదని. మండిపోతున్న సూర్యుడి దృష్టిలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? కోటాను కోట్ల నక్షత్రాల నుండి చూస్తుంటే ఎక్కడ దాక్కుంటావు? నువ్వు ఎక్కడ రహస్యం అనుకున్నావా లోపలికి వెళ్తుంది. అంతా పదార్థమే కదరా. దానికి జీవం ఉంది, ఆత్మ ఉంది. దేవుడు ఆదేశించిన ఆజ్ఞలు తెలుసు వాటికి. నిన్ను విడిచిపెట్టవు. ఆకాశం ఆలకించు, సమస్త జనులారా మీరు వినండి. భూమి చెవియొగ్గి వినుము. ప్రభువు యెహోవా నీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ద్వితీయోపదేశకాండం 4:26. ఇశ్రాయేలుతో అంటున్నాడు, మీరు యొర్దాను దాటి స్వాధీనపరచుకుని పోవు దేశంలో, ఆ పాలస్తీనాలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములో మీ మీద సాక్ష్యములుగా ఉంచుచున్నాను. ఎవరండి దేవుడికి విట్నెస్? భూమి ఆకాశాలు. వీళ్ళ కనబడకుండా నువ్వు ఎక్కడ తప్పు చేయగలవో ఆలోచించి చెప్పు, నీ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి. మరి పిచ్చోడా, నీ టెక్నాలజీ అంతా వచ్చిందో ఆ సృష్టిలో నుంచే కదరా. ఈ మైకు, ఈ స్పాంజ్, ఈ స్ప్రింగు, ఈ కంప్యూటర్స్, ఈ సిస్టమ్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు మంత్రం వేసి రప్పించావా? ఈ ప్రకృతిలో పుట్టిన పదార్థం ఇదంతా.
అంటే ప్రకృతిలో ఉన్న పదార్థానికి నిన్ను, నీ బొమ్మ, నీ మాటలు, నీ వేషం, నీ నడక, నీ చేత క్యాచ్ చేసే కెపాసిటీ ఉందని నువ్వు తెలుసుకోవాలి. అర్థమనే? సుబ్రహ్మణ్యం పాడతాడు పాట, ఎక్కడో స్టూడియోలో పాడతాడు చెన్నైలో, ఇక్కడ నువ్వు వింటావు, వినగానే ఏమంటావు, బా సుబ్రహ్మణ్యం భలే పాడాడు రా. నీకెలా తెలుసు? టేపులో ఉన్నాడు, ఆ మాటలన్నీ టేపులో ఉన్నాయి, డిస్క్లో ఉన్నాయి ఆ మాటలన్నీ. అది వీడియో డిస్క్ అయితే బొమ్మ కనబడిపోద్ది, అది ఆడియో డిస్క్ అయితే మాటలే వినబడతాయి. అంటే కనిపించే డిస్క్ ఉంది, కానీ మాటలు వినబడే డిస్క్ ఉంది. ఇన్ని డిస్కులు ఉంటే నువ్వెక్కడ నెక్కేస్తావు? ఎక్కడ దాక్కుంటావు నువ్వు? అందుకంటున్నాడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం 2వ 26వ వచనంలో, ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకుని పోవు ఆ పాలస్తీనా దేశంలో మిమ్మల్ని ఉండనీయకుండా త్వరలోనే మిమ్మల్ని అందరినీ తుడిచేస్తానని భూమిని ఆకాశాన్ని మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఏమంటే సాక్ష్యం చెప్పడానికి ఎలాంటి వాళ్ళు పెడతామండి? ఏమంటే ఎప్పుడైనా కోర్టులు గొడవల్లోకి వెళ్తే, బాబు అమ్మ నువ్వు సాక్ష్యం చెప్తానంటే సాక్ష్యం చెప్తా, అమ్మ ఉన్నది ఉన్నట్టుగా చెప్పమ్మా ప్లీజ్. అక్కడికి వెళ్ళి బోన్ ఎక్కిన తర్వాత ఏం చూసావమ్మా మాట్లాడదాం, నిన్నేనమ్మా ఏం చూసావంటే మాట్లాడదాం. ఈ సాక్షిని ఎందుకు తీసుకొచ్చావు? ఏమీ చెప్పటం లేదు. ఓ సాక్ష్యం చెప్పేవాళ్ళు కావాలి, నోరు విప్పి చెప్పేవాళ్ళు కావాలి, వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించేవాళ్ళు కావాలి. కనుక ఇప్పుడు సాక్షులు ఎవరిని పెట్టాడు దేవుడు? భూమిని, ఆకాశాన్ని. సాక్ష్యం చెబుతాయా? నువ్వు చెప్పకపోవచ్చు. ఆ ఊరుకున్నాయనుకున్నావు, ఆ ఏటికి చూడడం లేదు, మాట్లాడడం లేదు, అవన్నీ ఎరుబాగుల్లోలాగా ఉన్నాయనుకుంటున్నావేమో నువ్వు. ఊరుకున్నోడితో ఊరంతా చాలలేదట. ఎప్పుడైనా విన్నారా? ఊరుకున్నోడితో ఊరంతా చాలలేరు. ప్రకృతి ఊరుకుంది, ఏమంటం లేదు. కత్తెట్టుకొని తిరుగుతున్న పొడి చూసుకొని నువ్వు అందరినీ, కానీ అలా చూస్తుంది, ఏమండం లేదు. ఏమంటుంది? సాక్షి ఏమనకూడదు, కేసులో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సాక్షి తెలుసా మీకు? అర్థం అవట్లేదా? లా చదువుకున్నోడికి అర్థమవుతుంది. సాక్షి కేసులో ఇన్వాల్వ్ అవ్వకూడదు, పరక్క నుండి చెప్పాలా, చూసింది చెప్పాలా, అది సాక్షి. కనుక ప్రకృతి చూస్తుందా? నిన్ను చూస్తుంది. సాక్షి చెప్తుందా? ఎలాటోళ్ళ సాక్షి పెట్టాడు చూసండి, మాట్లాడదు ప్రకృతి. కోపం అయితే వచ్చేస్తుంది ప్రకృతికి. ప్రకృతి కోపం రాదండి, సేవ చేస్తుంది నీకేగా. ఎండలు ఎందుకు పండాలి? భూమి ఎందుకు పండాలి? మాట్లాడుకుంటే మనం అవన్నీ నీకోసమేగా. మరి నీకోసం ఇన్ని సేవలు అందిస్తున్నది పడేలు మనం కొట్టకూడదా? నేను ఒకసారి నిజంగా అది కానీ కొడితే నువ్వు ఉంటావా? మొన్న కొట్టింది ఒకసారి, ఎంతమంది పోయారు? 3 లక్షల మంది వరకు పోయారు దగ్గర. మళ్ళీ చిన్నది కొట్టింది, మరో చిన్న లెంపకాయ, మరొక 3,000 మంది పోయారు. కొడుతుంది, ఛాన్స్ ఇస్తే నిన్ను వదలదు. ఎందుకంటే నీ మీద చాలా కోపం దానికి. నువ్వెంత దగల్బాజీ వాడవో తెలుసు దానికి, నువ్వెంత మాయగాడవో తెలుసు దానికి, నువ్వెంత నమ్మకంగా ఉండి నటిస్తున్నావో తెలుసు. ఎవరికి? ప్రకృతికి. నువ్వు ఉండే నేలకి, నువ్వు తింటున్న భోజనానికి, నువ్వు అనుభవిస్తున్న చెట్టు నీడకి నీ సంగతి బాగా తెలుసు. కానీ అది సాక్షి. లోకాసువార్త 19వ అధ్యాయం 40. ఆయన వారిని చూచి, ఇదిగో మీరు ఇలా ఊరుకోబెడుతున్నారా? వాళ్ళు ఊరుకున్నారు అనుకో, ప్రకృతి కేకలు వేస్తుంది. అప్పుడు మీరు ఉండగలరా ఈ కేకలకి? ఎవరి చేత కేకలు వేయిస్తానన్నాడు? అవి నోరు వాయలేను అనుకున్న వాళ్ళని, రాళ్లే కదా ఇక్కడ, ఎవరు లేరు అనుకున్నారు వాళ్ళు. చిన్నపిల్లల్ని ఊరుకోబెడుతున్నారు మీరు. వాళ్ళు ఊరుకుంటే ఎవరు మాట్లాడతారు, ఎవరు కేకలు వేస్తారన్నాడు? రాళ్ళు పేలడం ఎప్పుడైనా చూసారా మీరు? డైనమైట్ పెట్టి పేలుస్తారు. దగ్గరుంటే కన్నాలు పడిపోతాయి మీ శరీరానికి, తెలుసా? అందుకే డైనమైట్స్ పేల్చిన దగ్గర ఉండనివ్వరు. కొన్ని వందల చదరపు కిలోమీటర్ వరకు వెళ్ళిపోమంటారు, పేలుతానే వెళ్ళిపోండి అంటారు. అది పేలితే ఎలాగుంటుంది? అబ్బా ఎంత సున్నితంగా ఉంది అనుకుంటావా?
గుండె ఆగిపోద్ది. బండలు బద్దలైతే ఏమవుతాయో తెలుసా? గుండె ఆగిపోద్ది నీకు ఆ శబ్దానికి. నువ్వు చాలా చిన్న శబ్దాన్ని భరించగలవు. ఈ చిన్న కన్నాలు నీ దగ్గర ఉన్న 2 కన్నాలు ఇక్కడ ఫుల్ వాల్యూమ్ పెట్టావనుకో యాంప్లిఫైర్లో, ఆ కుర్చీలు ఉన్న వాళ్ళందరూ పారిపోతారు బయటికి. ఎందుకంటే బాక్సులు అవి పెద్ద శబ్దం, కంగారు అయిపోద్ది నీకు. ప్రకృతికి అంత శక్తి ఉంది. ఇటు మీరు ఊరుకోబెడుతున్నారా వెళ్ళి? రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. ఆ కేకలేసేవి మరి ఆత్మహత్య ఉండాలి కదా, ఉంది దానికి. నువ్వున్నావు కనుక అవి మాట్లాడటం లేదు. అవి మాట్లాడితే నువ్వుండవు. మీకు అర్థమైందా? అవి మాట్లాడితే నువ్వుండవు. మరో మాట చూద్దామా? హబక్కుకు 2:11 వచ్చి గోడలలోని రాళ్ళు ఇదిగో తామస్ మంచోడు కాదని చెప్తున్నాయి, మొరపెడుతున్నాయి. ప్రభువా వీడు నమ్ముతున్నావా? గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దొంగ ప్రభువా వీడు. నీ గోడలను నువ్వు నమ్మించగలవా? నీ సిరీస్ అన్నీ సీరియల్స్గా గోడల్లోనే ఉన్నాయి. తెలుసా నీకు ఆ సంగతి? ఆ కిటికీ లోపలే ఉంది నీ సిరీస్ అంతా. గోడలలోని రాళ్ళు ఏమంటున్నాయట? ఏమని? ఆకలేస్తుందనా? నీళ్ళు కావాలనా? వాటికి అవసరమైతే ఏం లేదు. వాటికి నీడ్స్ లేవు. నీ గురించి ప్రాబ్లమ్స్ వాటికి. ఇలాంటి దరిద్రుడికి మేము ఉన్నాం ఇల్లు కిందని. నీకు అర్థమైందా? ఇలాంటి పనికి మాలిన వాడికి ఇంటి ఇల్లుగా మేము ఉన్నాం. ఇలాంటి వాడిని కాపాడుతున్నాం వీడు. తండ్రి దౌర్భాగ్యుడు వీడు. ఇలాంటి వాడిని కాపాడమంటావు ఏంటి? కాపాడమ్మ, అందాక ఉండు, అలాగే ఉండు. నువ్వు కాపాడాలి. నాకు సాక్ష్యం కావాలిగా, నువ్వు కాపాడాలి. రేపు పొద్దున్న ఏదైనా జరిగితే ఏం మాట్లాడు తెలుసా? ఎక్కడున్నావు దేవుడా, నాకు అన్యాయం చేసావంటాడు వీడు. అప్పుడప్పుడు చూడండి మనుషులు ఎలా మాట్లాడతారు. ఇంతమంది ఉండగా దేవుడు నాకే అన్యాయం చేయాలా, నా కొడుకునే తీసుకుపోవాలా అంటాడు. చాలా ఉన్నాయి మనిషి దగ్గర వేషాలన్నీ. గోడలు మొరపెడుతున్నాయి నీ గురించి, నువ్వు మంచిదానివి కాదని, నువ్వు మంచోడు కాదని. అప్పుడు వాటిని ఓదార్చేవి వాటి మీద ఉన్నాయి కొన్ని. ఏంటి? దూలాలు, కప్పు. గోడల మీద కప్పు ఉండాలా? లేకపోతే కప్పు లేకుండా గోడల మధ్యన ఉంటావా? ఈ గోడల మీద కప్పు వేసుకుంటావు. కప్పు అంటావో, కమ్మంటావో, స్లాబ్ అంటావో, అది నీ ఇష్టం, నీ కెపాసిటీ. ఏదైనా కప్పే. ఆ కప్పులో ఉన్న పదార్థం అంతా, ఈ గోడలో ఉన్న పదార్థం నీ గురించి మొరపెడుతుంటే ఆ కప్పులో ఉన్న దూరాలు అంటున్నాయట, వాటికి ప్రత్యుత్తరం ఇచ్చిన. డోంట్ వరీ, అయిపోతా, టైం అయిపోయింది. వీడికి టైం అయిపోయింది, నువ్వు మీరెందుకు వరీ అవుతున్నారు? రిలాక్స్. భక్తులు వస్తాడు మన మధ్యకి. ఇప్పుడు ఇందులో మంచివాడు దిగుతాడు మన మధ్య. యథార్థ హృదయంతో ఉన్నవాడు మన మధ్య ఉంటాడు. మీరందరూ వెళ్ళిపోయి మీకు కొంచెం మాట్లాడాలంటారు. అప్పుడప్పుడు రహస్యాలు ఉన్నాయనుకోండి, ఏమంటారు? రహస్యాలు ఉన్నాయనుకోండి మనుషుల మధ్య, వాళ్ళు ఏమంటారు? ఏమంటే దయచేసి మీరు అందరూ వెళ్తారా? ఒక మినిస్టర్ ఉన్నాడు అనుకో, అక్కడ ఒక 10 మంది దగ్గర మాట్లాడుతుంటాడు. మళ్ళీ ఇంకేదైనా సీక్రెట్ ఉందో మళ్ళీ పక్క గదిలో తీసుకెళ్తాడు వీడిని. మీరు అందరూ బయటకు వెళ్ళండి, మీరు కొంచెం ఏం మాట్లాడతా? అందరూ వింటున్నారు. ఏది వినకూడదు అది. వీళ్ళు విన్నా పర్లేదు, నీ మీద కంప్లైంట్ ఇస్తారు అంతే. కానీ అవి వింటే కట్ ఆఫ్. అవి వింటే నీకు ప్రమాదం. కనుక ఎవరు వినాలో వినకుండా, ఎవరు వినకూడదో వాళ్ళ మధ్య నువ్వు రహస్యం అనుకుంటున్నావు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26, 27. అలలో నావు మునిగిపోద్దని భయపడిపోతున్నారు. యేసుప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు మీరు? ఒరే మీరు మనుషులకు భయపడండి రా. మనుషులు చూసి భయపడండి, వాళ్ళే క్రూర మృగాలు. మీరు ఎందుకు భయపడుతున్నారు ఈ గాలిని, సముద్రాన్ని చూసి? లేచి గాలిని, సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను అంటున్నాడు. ఆశ్చర్యపోయి ఈయనెట్టివాడు, ఈయనకి గాలి సముద్రము కుక్క పిల్లల్లా లోబడుతున్నవి. మనిషి లోబడతాడండి? మనిషి లోబడతాడా దేవుడికి? మనిషి లోబడడం, నటిస్తాడు లోబడినట్టు. కానీ ఎవరు లోబడ్డాయట? ప్రకృతి. లోబడుతున్నాయంటే వాడికి ఏముండాలి? జీవం ఉండాలా? ఆత్మ ఉండాలా? మరి నీకే జీవాత్మ ఉందని చెప్పుకుంటున్నావు, నువ్వే గనుడనని. రోమపత్రిక 8వ అధ్యాయం
రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి ఎంత బాగుందో. 19వ వచనం నుండి రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం నుంచి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు. తేరి చూడాలంటే కళ్ళు ఉండాలి, కనిపెట్టాలంటే హృదయం ఉండాలి, మనసు ఉండాలి. అంతే కదండి. అరే మనసుంటే ఎన్నో మార్గాలు ఉంటాయరా అంటాం మనమే. మనసుంటే ఎన్నో మార్గాలు ఉంటాయరా అంటాం. ఎవరంటే ఇప్పుడు తేరి చూచుచూ కనిపెట్టుచున్నది చదవండి. సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరు దేవుని బిడ్డ? ఎవరు ఇందులో ఉన్నవాళ్ళు దేవుని బిడ్డ? ఎప్పుడు ప్రసంగం అయిపోతే ఇంటికి పోదాం, చచ్చిపోతున్నారా ఏంటి కర్మ అనుకునే బిడ్డలు ఉన్నారు. ఎంత బాగుంది, చాలా వెరైటీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అనుకునే బిడ్డలు ఉన్నారు. ఎందుకురా మాకు ఈ కర్మను అలోమని ఏడ్చే బిడ్డలు ఉన్నారు. ఎంత మహత్తర భాగ్యం దొరికిందని సంతోషించే బిడ్డలు ఉన్నారు. వాళ్ళ మనసులో అది వారికే తెలుసు. కానీ వీరందరి మనసులో ఎవరికి తెలుసు? సృష్టికి తెలుసు. దేవుడు దొరికింది అప్పుడే. మీ వెనకాతలు మీరు చేరబడిన స్తంభం మంచిది కాదు, మీరు కూర్చున్న నేల మంచిది కాదు, మీరు చేరబడిన గచ్చు ఆ గోడ మంచిది కాదు, ఆ తిరుగుతుందే ఆ ఫ్యాను అది అస్సలు మంచిది కాదు. ఇలాంటి వాళ్ళకి నన్ను ఎందుకు తిప్పుతున్నావు గాలి పుట్టానికి? వీళ్ళు దొంగలు, నిన్ను సంతోషపెట్టేవాళ్ళు కాదు వీళ్ళు, నిన్ను దగా చేసే వాళ్ళకి సేవ చేయమంటున్నావా నువ్వు అంటుందటండి సృష్టి. చూడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూచు కనిపెట్టుచున్నది అని కిందకంటాడు. ఎలయనగా ఇంకా కిందకి వెళ్ళిపో. దేవుని పిల్ల ఇంకా కిందకి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుతున్నది. ముందు నుంచి దానికి ఏం సుఖం లేదు. ఇది వరకు అమ్మా ఎంతకాలం నుంచి అమ్మా నీ భర్తతో ఇన్ని బాధలు పడుతున్నావు పెళ్ళి నాట నుండి అందే. ఇది వరకు కట్టినప్పటి నుంచి బాబీడు మంచోడు కాదు, రాక్షసుడు. నన్ను మాయ చేసేశారు, వీడికి అంట కట్టేశారు. ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడుతూ అమ్మా ఎప్పటి నుంచి తల్లి బాధలు నీకు అంటే పాపం ఈ మధ్యన వచ్చేయగలనుకుంటారు. ఎప్పటి నుంచమ్మా ఈ బాధలు? 25 ఏళ్ళగా మరి ఎలా సంసారం చేస్తున్నావమ్మా? అమ్మా అది నా కర్మ అంటది. సృష్టి ఇది వరకు పదం చదవండి ఎంత బాగుందో. ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన మూలుగుచ్చు. దరిద్రుడు ఎంత కర్మరా వీడి వలన మాకు. ఎంత చెప్పినా గోడకి చేరబడి నిద్రపోతుంది అనుకోండి, ఆ గోడ అనుకుంటుంది ఈ దరిద్రురాలు అంతే. దీనికి వెనక అతల్లేను కాశాను చేరబడ్డానికి, చేరబడి వింటాదనుకున్నాను కానీ నిద్రపోతుంది. ఇది వరకు ఏకగ్రీవం ముందు నుంచి దాని బ్రతుకు అంతేనండి. అంటే దేవుని కుమారులు అలా ఉన్నారు అని అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మీ చుట్టూ సిబిఐ FBI ఉన్నట్టేనా? జాగ్రత్త సమ్మండి. ఆయన నెట్వర్క్ చాలా పెద్దది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? సువార్త మనుషుల కంటే బాగుంది కానీ సృష్టికి ఎందుకో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కొంచెం సువార్త గోడలకి ఎందుకు, కిటికీలకి ఎందుకు? తర్వాత మీకు 6వ అధ్యాయం 1-2 వచనాలు. మీకు 6వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడము. ఇక్కడ ఎవరండి సాక్షులు? కొత్త సాక్షులు వచ్చారు ఇక్కడ మనకి. పర్వతాలట అంటే ఈ కార్యకలాపాలన్నీ కొండల్లో అనమాట. పూలందేవికి మరి ఎవరివ్వాలి సాక్ష్యాలు? డాకు పూలందేవికి ఎవరివ్వాలి మరి? గుట్టలు, కొండలు, మెట్టలు. మరి ఎన్కౌంటర్ జరుగుతున్నాయంటే ఎవరివ్వాలి సాక్ష్యం? ఎన్కౌంటర్ జరుగుతున్నాయని మావోయిస్టులు అంటున్నారు. లేదండి మా మీద తిరగబడబోయారు, మేమే కాల్చిపడేసామని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు చెప్పింది వాళ్ళది రైట్గా ఉంది, వీళ్ళు చెప్తే వీళ్ళది రైట్గా ఉంది. ఇప్పుడు ఎటుపక్క తేల్చలేము కనుక వీళ్ళకి సాక్ష్యాలు ఎవరు? ఏ చెట్ల మధ్య కాల్చుకున్నారు అవే సాక్ష్యాలు.
ఏమన్నాడండి? ఏమంటున్నాడు? పర్వతాలని నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము, నిశ్చలమైన భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యెహోవా వ్యాజ్యము తగువుకి రండి. ఎలాంటి మంది ఎలాంటి సాక్షులకు రప్పిస్తున్నారండి, సాక్ష్యాలకు రప్పిస్తున్నాడు. చూసారా దేవుడు? మళ్ళా చదవండి మాట అంతా. ఎంత బాగుందండి. నీవు వచ్చి పర్వతములను సాక్షిగా పెట్టు, తగు తీర్చు, కొండలకు నీ స్వరము వినబడనివ్వు, నిశ్చలమైన నా కాముగా ఉందనే భూమి, పునాదులుగా ఉన్న ఈ పర్వతాలని యెహోవాడు వ్యాజ్యానికి, ఆ వ్యాజ్యాన్ని ఆలకించండి అంటున్నాడు. ప్రకృతి సర్వ సృష్టికి సువార్త ప్రకటించినట్టు అందుకే దానికి సువార్త అది వింటుంది. నువ్వు ఏం ప్రకటిస్తున్నావో, డబ్బులిమ్మని ప్రకటిస్తున్నావా, తినేయాలని ప్రకటిస్తున్నావా, మోటార్ సైకిల్ లేదని ప్రకటిస్తున్నావా, నీ కారు లేదని ప్రకటిస్తున్నావా, నీకు మేడ లేదని ప్రకటిస్తున్నావా, ఇంజనీరింగ్ కళాశాల కట్టాలని ప్రకటిస్తున్నావా, మెడికల్ కాలేజీ కట్టాలని ప్రకటిస్తున్నావా? భక్తుడివి, దేవుని సేవకుడిని అంటావు. మరలా నీకెందుకురా ఇంజనీరింగ్ కాలేజీ, నీకెందుకురా మెడికల్ కాలేజీ? వీటికి సాక్ష్యం ఎవరు? భక్తులు ఎవరు రారు, వాడే దేవుడు అనుకుంటారు. సాక్షి ఎవరంటే ప్రకృతి. 19 కీర్తన 1-4. 19 కీర్తన 1-4. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలే బోధ, రాత్రికి రాత్రే జ్ఞానం. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము మీకు వినబడదు. వాటి కొలనూలు అంటే వాటి ప్రోగ్రామ్, వాటి నెట్వర్క్ అంటారు దీన్ని. కరెక్ట్గా ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే దాని నెట్వర్క్, దాని కొలనూలు ఎంతవరకు ఉందట? భూమి అందంతటా, ఆకాశం అంతరిక్షము ఆయన జ్ఞానాన్ని ప్రచురం చేస్తున్న ఆ మహా కార్యక్రమం అంతా దాని నెట్వర్క్ ఎక్కడుందట? భూమి అందంతటా వ్యాపించి ఉంది, లోక దిగంతముల వరకు వ్యాపించింది. వాటి ప్రకటనలు, వాటి బోధలు, వాటి మాటలు. సువార్త సృష్టికి ప్రకటించండి, సృష్టికి సువార్త ప్రకటించాలి. అవి విన్నాయి, అవి వింటున్నాయి. ఈరోజు నేనేం చెప్తున్నానో అవి వింటున్నాయి. ద్వితీయోపదేశకాండం 32:1 అవిధేయులైన ఇశ్రాయేలు కోసం దేవుడైన యెహోవా ఏమంటున్నాడు చూడండి. ఆకాశ మండలమా చెవియొగ్గు, నేను మాట్లాడేదను, భూమండలమా నా నోటి మాట విను, నా ఉపదేశం వానవలే కురియును. నువ్వు వింటున్నావు, నీతో చెప్తున్నాను. వీళ్ళు మాత్రం వినరు ఇశ్రాయేలీలు. వినేదానితో చెబుతాడండి, విని విధేయతగా నడుచుకున్న వారితోనే చెబుతాడండి ఆయన అని ఆకాశానికి భూమికి చెబుతుంటే అవి వింటున్నాయి, నడుచుకుంటున్నాయి, క్రమంగా ఉంటున్నాయి. వాటికి జీవాత్మ ఉంటే నువ్వెందుకుంటే ఆయనకి? వాటికి సర్వసృష్టికి సువార్త ప్రకటించబడింది అంటున్నాడు. ఇందాకేం చదివారు మీరు? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఏం చదివారు మీరు? 1వ అధ్యాయం 23 చదవండి. మరలా అది సమస్త సృష్టికి ప్రకటింపబడినట్లు ఉందా, ప్రకటింపబడతాదని ఉందా? అక్కడ ప్రకటింపబడింది, వాటికి ప్రకటింపబడిపోయింది, వాటి ప్రకటన అర్థమైంది. వాటికి నీకే అర్థం కాలేదు ప్రకటన. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుదని చెప్పాను అపొస్తలులతో. వాళ్ళు వెళ్ళి ప్రకటించారు. ఆ ప్రకటన సృష్టి విన్నది, ప్రకటింపబడినట్టు అది ఒప్పుకుంది. ఇంతకీ ప్రకటన జరిగిన మారని మార్పులేని హృదయం నీకుంది నా బిడ్డగా, కానీ వాటికి లేదు. అవి విధేయులైన పిల్లలుగా కనబడుతున్నారు వాళ్ళు. 30:19 ద్వితీయోపదేశకాండం అందులోనే 30:19 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్ష్యంగా పెడుతున్నాను అన్నాడు. 4 పెట్టాను మీ ముందు.
4 ఒకటి జీవము, 2 మరణం. తేల్చుకో. 1 జీవం, 2 మరణం. తేల్చుకో. తర్వాత ఆశీర్వాదం, శాపం. తేల్చుకో. నువ్వేం తేల్చుకుంటావో తేల్చుకో. సాక్షులుగా ఎవరిని పెట్టాను? భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టాను అన్నాడు. బాబ్రే బాబ్. భయం ఏంటి లేదండి మీకు? భయం ఏంటి లేదా? ఆకాశం అనగా కదా, భూమి అనగా నువ్వు ఇదే చూసుకుంటావు. అసలు దాని సిస్టమ్ ఏంటో ఒకసారి నువ్వు చూస్తే నీ గుండెలో ఉండదు. ఈ మెసేజ్లో అవే చూపిస్తాం.
గుండెంతా బరువెక్కుతుంది. నిజంగా ఆకాశాన్ని, అంతరిక్షంలోకి నువ్వు వెళితే నీ గుండె బరువెక్కిపోద్ది. భూమండలాన్ని చూస్తే దాని అంతర్భాగాలలోనికి వెళితే మండిపోతావు. సృష్టిలోని పదార్థం అంతా నీ మేలు కోరి, నీ క్షేమం కొరకు కోట్ల కోట్ల సంవత్సరాలుగా తమ పరిచర్యలు ప్రకృతి వడి నీకు అందిస్తే అందులో నిద్రపోతున్నావు, సుఖపడుతున్నావు, అనుభవిస్తున్నావు తేరగా. కానీ బ్రతకటం లేదు తండ్రి కోసం. అందుకంటున్నాడు, నేడు జీవము మరణము, ఆశీర్వాదము శాపము నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను సాక్షులుగా పిలుస్తున్నాను అన్నాడు. చూడండి, ఈ విశాలమైన విశ్వాన్ని నువ్వు తేరగా అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ అన్నిటికీ లెక్క మిమ్మల్ని నిలదీసేది ప్రకృతి దేవుని ముందు. దాన్ని ఎంత వాడుకున్నావో, దాని సారాన్ని నువ్వు ఎంత తినేసావో అది ఊరుకోదు. 3 ఏండ్ల నుండి ఈ చెట్టు నేను చూస్తున్నాను, దీని కాయలు లేవు, పళ్ళు లేవు, ఆకులు. నరికే అన్నాడు దేవుడు అంజూరపు చెట్టుని. దీనివల్ల ఈ నేల ఎలా వ్యర్థమైపోవాలి అని అడుగుతున్నాడు. నేల వ్యర్థమైపోతుంది, సారాన్ని తినేస్తుంది ఈ చెట్టు, ఫలించలేదు. ప్రకృతి సారాన్ని, పంచభూతాల సారాన్ని, విశ్వ సారాన్ని అనుభవించే దేవుని కుమారుడు అయిన నీవు నిస్సారమైతే, ఫలించకపోతే, ఫలములు రాకపోతే ఈ సారమంతటికి నిన్ను లెక్కల కట్టమంటాడు. నీళ్ళు ఇస్తే లెక్క అడుగుతుంది ఈరోజు మున్సిపాలిటీ, కరెంట్ ఇస్తే లెక్క అడుగుతుంది ఈరోజు ఏపీఎస్ ట్రాన్స్కో వాళ్ళు. ఒక గ్యాస్ ఇస్తే లెక్క, ఒక నీళ్ళు ఇస్తే లెక్క, ఒక కరెంట్ ఇస్తే లెక్క, ఒక ఇల్లు ఇస్తే లెక్క. భూమి మీద ఇన్ని లెక్కలు కట్టే నీవు, ఇన్ని లెక్కల జమ కట్టే నీవు ప్రకృతిని తేరగా అనుభవిస్తూ నీ బ్రతుకు కాలమంతా దేవుని ముందు నిలబడితే వాటికి లెక్క చెప్పమంటాడు దేవుడు. ఎంత నీ లెక్క అని అడుగుతాడు ప్రకృతిని. ఒళ్ళు చలబడిపోతే 2 కాగితాలు పెట్టి వెలిగించుకుంటాం, కమ్మ వెలిగించుకుంటాం వెచ్చగా ఉండాలని. నీళ్లు శరీరంలో లోపిస్తే కళ్ళు తిరగబడిపోయి మతిపోయే పరిస్థితుల్లో కళ్ళు తిరిగి పడిపోతే నీళ్లు చల్లుతారు నీ ముఖం మీద. నీకు నీళ్లు కావాలి, వేడి కావాలి, ఆహారం కావాలి, పళ్ళు కావాలి, పాలు కావాలి, ఆకులు కావాలి, కూరలు కావాలి, మాంసము కావాలి. ఇదంతా ప్రకృతి. వీటన్నిటిని అనుభవిస్తున్నావు ప్రతిరోజు. అవన్నీ ఊరుకుంటాయి అనుకుంటున్నావా? నిలదీస్తాయి నిన్ను, లెక్క చెప్పమంటాయి నిన్ను. 60 ఏళ్ళు 70 ఏళ్ళు భార్య భర్తలుగా పిల్లలు కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి నువ్వు రిటైర్ అయిపోయి ఆ తర్వాత ముసలోడు అయిపోయి పొలంలో ఉండడానికి కాదు నిన్ను పంపించింది. ఫలించాలి. నువ్వు మొక్క వేసుకుంటే దానికి కాయ రావాలని నువ్వే కోరుకుంటున్నావు. నువ్వు కోడి పెంచుకుంటే గుడ్డి పెట్టాలని నువ్వే కోరుకుంటున్నావు. ఒక మేకను పెంచుకుంటే ఒక మేక పిల్ల పుట్టాలని నువ్వే కోరుకుంటున్నావు. ఒక గేదెను పెంచుకుంటే 5 లీటర్ల పాలు తీయాలని కోరుకుంటున్నావు. ఇన్నిటి వలన సారాన్ని కావాలనుకునే నువ్వు సారాన్ని ఇవ్వకపోతే విడిచిపెడతాడు దేవుడు అనుకుంటే అది నీ పొరపాటు. ఎందరు సాక్షులు, ప్రకృతే నీకు సాక్ష్యంగా, పంచభూతాలే నీకు సాక్ష్యంగా, విశ్వచక్రమే నీకు సాక్ష్యంగా నిన్ను లెక్కడగటానికి సిద్ధపడుతున్నాయి. అది నువ్వు కన్ను మూసే మరుక్షణమే ఆ భయంకర పరిస్థితిని నువ్వు చూస్తావు. ఆ స్థితికి నువ్వు వెళ్ళొద్దు, ఆ పరిస్థితికి నువ్వు వెళ్ళొద్దు. ఊపిరి 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 ఉండగానే గుండె కొట్టుకుంటున్నప్పుడే నీ తండ్రి కోసం నువ్వేం చేయాలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో. తెలీదా? మమ్మల్ని అడుగు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దయగల తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్తానయ్యా. మీ మాటలలోని పరమార్థాన్ని కేవలం విని మరిచి తమ ఆత్మను నాశనపరచుకొనకుండా మీ కొరకు తమ బ్రతుకులను కొనసాగించుకునేటట్లు ఆత్మను రక్షించే శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించి జీవించగలుగుటకు వారిని ఆయత్తపరచమని వేడుకుంటూ యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.